టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ కు భారత వన్డే జట్టులోనూ చోటు దక్కేలా లేదు. ఇప్పటికే టీ20 టీం కు దూరమైన అతన్ని వన్డేల నుంచి తప్పించాలని, ఆ స్థానాన్ని కేరళ కుర్రాడు సంజు శాంసన్ తో భర్తీ చేయాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా జట్టును తయారు చేసుకునే ప్రణాళికలో భాగంగానే శాంసన్ కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ దశలో సంచలన ఆటతో భారత్ వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ ప్రస్తుత ఐపీఎల్ లో చెన్నైకి ఆడుతూ 8 మ్యాచ్ల్లో 304 రన్స్ చేశాడు. ఇందులో 2 శతకాలు కూడా ఉన్నాయి. మరోవైపు రిషబ్ పంత్ గత ఐపీఎల్ సీజన్ తో పాటు ప్రస్తుత సీజన్ లో కూడా లక్నో సూపర్ జైంట్స్ తరపున దారుణమైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. అటు కెప్టెన్ గాను విఫలమయ్యాడు. లక్నో తరపున ఈ సీజన్ లో 8 మ్యాచ్ల్లో 189 రన్స్ మాత్రమే చేశాడు. అంతేకాదు తాను కెప్టెన్ గా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల టేబుల్లో చిట్ట చివరన నిలిచింది. దీంతో అతని ప్రదర్శనపై సెలెక్టర్లు అంత ఆశాజనకంగా లేరు. అయితే వన్డేలో వేటు పడ్డ పంత్ టెస్టులో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఉంటాడు.